अस्सलाम वालेकुम नाज़रीन, जेड न्यूज़ के खबरनामे में आपका इस्तकबाल है। मैं शेख उस्मान। आगे बढ़ने से पहले सुर्खियों पर नजर डालते हैं। ज़रिए मार्केट कमेटी ने मुताज़मीन की हलफ बर्दारी, वज़ीर पुन्ना प्रभाकर का किसानों के मसाइल हल करने पर जोर। अदाकार अल्लू अर्जुन का रोड शो की तरदीद, खातून की मौत पर अफसोस का इजहार। कांग्रेस एमएलसी बी वेंकट का अल्लू अर्जुन पर एतराज, बयानात वापस लेने का मुतालबा। बंडी संजय की अल्लू अर्जुन की हिमायत, कांग्रेस एमआईएम के इत्तेहाद और हुकूमत पर तनकीद। जहीराबाद गुरुकुल स्कूल के 14 साल तालिबा सादिया का हादसे के बाद इंतकाल। वज़ीर पुन्नम प्रभाकर के मौजूदगी में वेमुल्लार ज़रिए मार्केट कमेटी के नए मुताज़मीन को हलफ बर्दारी तकरीब मुनक़िद हुई। इस तकरीब में वेमुल्लार एमएलए आदि श्रीनिवास, दीगर अहम रहनुमा और ज़िला ज़रिए अफसरान भी शरीक हुए। वज़ीर पुन्नम प्रभाकर ने अपने खिताब में किसानों के मसाइल हल करने और ज़रिए शोबे में इस्लाहात पर जोर दिया। उन्होंने कहा कि रियासती हुकूमत किसानों के मफादात का तहफ़्फ़ुज़ करने के लिए तमाम ज़रूरी इक़दाम कर रही है और मुस्तक़बिल में किसानों को किसी किस्म की मुश्किलात का सामना नहीं होना दिया जाएगा। वज़ीर ने नए मुंतखब चेयरमैन राजू और वाइस चेयरमैन राकेश कुमार को कामयाबी की ख्वाहिश भी दी। స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి విభజన జరిగే నాటికి మనకు 60,000 కోట్లు వస్తే 6.5-7 లక్షల కోట్ల అప్పైందంటే ఒకసారి అర్థం చేసుకోండి ఏ విధంగా ఈ రాష్ట్రం అప్రమేమైందో. అప్పులైనా మరి ఏమైనా జరిగినాయా? జీతాల కన్నా 1వ తారీఖు ఇచ్చిండ్రా? పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల బిల్లులు కట్టిండ్రా? లేదా ఇతరత్ర చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు పేమెంట్ చేసిర్రా? అంటే ఇలా అవి కూడా పేమెంట్ జరగనటువంటి పరిస్థితులలో పాపం ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటువంటి పరిస్థితులలో ధైర్యంగా 2 లక్షల రూపాయల లోపల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చినాం. దాని తర్వాత రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాన్ని గ్రూపింగ్ చేసి మొన్న మహబూబ్ నగర్ రైతు వేదిక ద్వారా అందరికీ రాష్ట్రం అంతా ఇవ్వడం జరిగింది. మిగిలిందల్లా 2 లక్షల పైనటువంటి వాళ్ళు. 2 లక్షల లోపల ఎవరైనా ఇంకా అర్హత ఉండి రుణమాఫీ రాకపోయి ఉంటే మీ దగ్గరలో ఉన్న శాసనసభ్యుని, మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని, మీ దగ్గరలో ఉన్న ప్రజాప్రతినిధిని సంప్రదించండి. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ జరిగింది. జరగకెక్కడైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ సాంకేతిక సమస్యను పరిష్కరించుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం. అందుకు దయచేసి చేయాలన్నటువంటి ఈ రైతు బిడ్డలకు సేవ చేయాలని వచ్చినటువంటి ఈ నాయకత్వం, ఈ పాలక వర్గాలు, ఇక్కడి పాలకవర్గం కావచ్చు, కోనరావుపేట కావచ్చు, లేకపోతే అక్కడ కతలాపూర్ కావచ్చు, మేడిపల్లి కావచ్చు, అన్ని మార్కెట్లు కూడా రైతులకు సంబంధించి ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు సేవ చేయాలని కోరుకుంటా ఉన్నా. 2 లక్షల పైకి సంబంధించి మార్చి లోపల రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఒక షెడ్యూల్ ఇస్తాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆ మాట కూడా అనేక సందర్భాల్లో చెప్పినాడు. ప్రతిపక్షాలు ఆ అంశాన్ని కూడా విమర్శిస్తా ఉన్నాయి. 2 లక్షల పైన సంగతి ఏందని. వాస్తవంగా ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల పైన ఇస్తామని చెప్పలే. కానీ బాధ్యతగా వాళ్ళను కూడా ఆదుకోవాలి, వాళ్ళను విముక్తులు చేయాలని ఆ పైన ఉన్నటువంటి కట్టి వాళ్ళను జీరో రుణం లేదు అనే విధంగా చేయాలని ఆలోచనతో ప్రభుత్వం పోతా ఉంది. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరు చూస్తా ఉన్నారు ఎన్ని రకాల కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో. ఇలా గ్రామాల్లోకి వస్తే 70, 80, 90% 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతా ఉన్నారు. నా అక్కా చెల్లెలు మహిళలు ఉచితంగా 4,000 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేసినారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తా ఉన్నది. ఊర్లల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతూ ఉంది సాంకేతికంగా. నేను మీ అందరినీ కోరుతున్న చేతులు జోడించి రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలని ప్రభుత్వం మంత్రివర్గం సంకల్పం తీసుకుంది. ఎక్కడైనా ఎవరైనా రెచ్చగొట్టో ఆశ చూపో తప్పు చేసే ప్రయత్నం చేసి అనర్హులకు ఇస్తామనో ఇప్పిస్తామనో ఎక్కడైనా తప్పు జరిగితే పార్టీ గాని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఏ పార్టీ అయినా మన పార్టీ వాళ్ళు అందులో చాలా పారదర్శకంగా ఉండాలి. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా కొంత రంగేసుకున్న బట్టల వాళ్ళకే కాదు, ప్రజలకు అర్హత ఉండి వాళ్ళకి న్యాయంగా రావాల్సిన తర్వాత పార్టీ అనేది లేకుండా ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయం చేసుకొని యాప్ ఓపెన్ చేసి ఇలా ఊర్లలో సర్వే జరుగుతూ ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా వైస్ చైర్మన్ గా
డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భాన తప్పకుండా ఒక రైతు బిడ్డగా వాళ్లకు నా శుభాకాంక్షలు తెలియజేయాలి. వేములవాడ ప్రాంత రైతులకు అందరికీ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ప్రక్రియలో బాధ్యతలు తీసుకోవాలి అనే ఉద్దేశం కొద్దీ వారితో కలిసి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పడానికి ఇచ్చిన ఆలస్యమైంది. ఈరోజు హైదరాబాద్ లో కాకా వెంకట స్వామి గారి వర్ధంతి కాలేజీలో ప్రోగ్రాం పెడితే అక్కడ అంబేద్కర్ కాలేజీలో వాస్తవంగా 10:30కు బయలుదేరాల్సి ఉండే అక్కడనే 12 అయింది. 12 అయిన తర్వాత ఇంకొక వస్తూ ఆ కోవా లక్ష్మి శాసనసభ్యురాలు వారి పెళ్లి తూముకుంటలో ఉంటే చూస్తూ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన మరొక్కసారి మీ అందరికీ ఆలస్యంగా, ఎందుకంటే టైం అంటే టైం మీద ఉండి 2 నిమిషాల ముందే అందరి ముందు ఉండేటువంటి వాడిని నేను ఆలస్యంగా వచ్చి క్షమాపణ చెప్పడం ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితులలో ఆలస్యమైంది, క్షమించమని కోరుతూ ఈరోజు ఇప్పటికే అందరూ మాట్లాడి ఉన్నారు. ఎక్కువసేపు మాట్లాడకుండా ఇది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ అనుకున్నా రైతులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర నిన్న మొన్న ఒక వారం రోజుల పాటు జరిగిన శాసనసభలో జరిగిన అంశాలన్నీ మీరు ప్రత్యక్షంగా చూసి ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది పోయి ప్రభుత్వాన్ని అనవసరంగా బట్టగాల్చి మీద వరిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్నటి దాకా ధరణి పేరు మీద సమస్యలు ఎదుర్కొంటే ధరణికి బదులుగా భూభారతి తీసుకొచ్చి ఆనాడు ఎలక్షన్ ముంగుతో చెప్పినట్టుగా ధరణిని బంగాళాఖాతంలో భారతమని చెప్పినాం. బరాబరుగా ఇవాళ బంగాళాఖాతంలో ధరణి పడ్డది. భూభారతి చట్టం అమలైంది నిన్నటి నుంచి. భవిష్యత్తులో రైతులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మీకు అన్ని రకాల సమస్యల్ని హైదరాబాద్ కు మాత్రమే పరిమితమై, జిల్లా కలెక్టర్లకు మాత్రమే పరిమితమై కాకుండా క్షేత్ర స్థాయిలో కూడా సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా అధికారాలు ఇస్తూ నిన్న శాసనసభ శాసన మండలి తీర్మానం చేసిన బిల్లు అమెండ్ అయింది. దాంతో పాటుగా ఈరోజు చర్చ జరిగింది. తప్పకుండా జనవరిలో రైతులందరికీ చెప్పండి, రైతుకు సంబంధించిన రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఆందోళన లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, కొంత వ్యవసాయం చేయనటువంటి వాళ్లకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు, గుట్టలకు తప్ప మిగతా రైతాంగానికి అందరికి కూడా రావడం జరుగుతుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు నేను ఇక్కడికి వేములవాడల సహకార బ్యాంక్ ప్రారంభోత్సవం చెప్పినట్టుగా మరొక్కసారి ఇప్పటికే మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మా మనసు నిండా రైతులందరినీ ₹1 బకాయి లేకుండా చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కొత్తగా ఇంటికి కోడలు వస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితిని చూసి తల్లిగారింటికా నుంచి అత్తగారింటికి వచ్చినాక ఎట్లా పరిస్థితి ఉందో అట్లనే మెదలలో మేము ఈ ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ మేము అప్పచెప్పే నాడు ఆర్థికంగా మిగులు బడ్జెట్ తోటి అప్పచెప్తే అప్పుల మయం చేసిర్రు. నిన్న కూడా అరే అంతెందుకు ఈ ప్రాంతంలో ఉన్న ముంపు గ్రామాల సమస్య పరిష్కరించలేకపోయినారు. 10 ఏళ్ళ అధికారం ఉంది, వాళ్ళ మొత్తం కుటుంబం అంతా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి అది కూడా న్యాయం చేయాలనేటువంటి వాళ్ళు ఇవాళ మేము ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఈ ప్రాంతంలో ప్రజలకు సంబంధించి అటు పద్మశాలిలది కావచ్చు, ఇటు రైతులది కావచ్చు, ఇటు దేవస్థాన అభివృద్ధి కావచ్చు, ఇటు సాగునీటి ప్రాజెక్టు కలికొండ సూరమ్మతో పాటుగా మలకపేట రిజర్వాయర్ సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, జిల్లా మంత్రి రిక్వెస్ట్ చేసుకుని అన్ని పనులు చేసుకుంటా పోతుంటే దాడికి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని రక్షించి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుని భవిష్యత్తు 4 సంవత్సరాల్లో ప్రజలకు సేవ చేయించే బాధ్యత మీ అందరిది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది మీరు. ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకోవద్దు. ఎందుకంటే రేపు పొద్దున వచ్చేటి మీ స్థానిక సంస్థల ఎన్నికలు. మీ స్థానిక సంస్థల ఎన్నికలలో మనం అందరం కష్టపడి గెలవాలి. మనం కొంత మధ్యలో పార్లమెంటులో చెడు ఫలితం చూసినాం. కానీ ఈ మొత్తం లోక్సభ నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు రావాలంటే ఐక్యంగా మన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చెప్తూ, ఏ ప్రతిపక్షం అయితే మనం విమర్శకు గురి చేస్తుందో, మనం బదనాం చేసే ప్రయత్నం చేస్తుందో వాళ్లకు ధీటుగా ఏ గ్రామానికి ఆ గ్రామ నాయకులు ధైర్యంగా జవాబు చెప్పండి. రచ్చబండ దగ్గర కూర్చొని
10 నెలల్లో మీరేం చేశారు, 10 నెలల్లో మేమేం చేసినామో చర్చ చేయమని అడగండి. భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ ధైర్యాన్ని కోల్పోతే ఇబ్బంది పడతాం. సోషల్ మీడియా అన్నాడు, కేటీఆర్ గారు అన్నాడు, అసలు 33 మెడికల్ కాలేజీ బదులు 33 వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టుకుంటే బాగుంటుందని. చిన్న తప్పు ఏం చేయకపోయినా దాన్ని భూతద్దలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం అందరం కూడా అప్రమత్తంగా, ముఖ్యమంత్రి గారు, కేబినెట్, శాసనసభ్యులు అసలు సభలు ఉంటుంటే మేము అనుకుంటే మీరు అని వేమరాడకు వస్తలేడు, కరిమేరకు వస్తలేడు. అసలు ఒక రోజు చిన్నగా ఇంట్లో కూర్చొని ఒక మామూలుగా టిఫిన్ చేసి కొద్దిసేపు మనం రిలాక్స్ ఉంటాం అనేటువంటి పరిస్థితి కూడా లేదు. అంత శ్రమ పడతా ఉన్నారు ఇలా మొత్తం మంది. మీరు కూడా దయచేసి మీ ఎన్నికలు అయ్యేదాకా మీరందరూ ఊర్లల్లా సైనికుల్లాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలను ప్రజల్లో చర్చించి వాళ్ళలో ఏదైనా అభద్రతా భావం ఉంటే అన్ని రకాలుగా వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో జెండా నిలబెట్టమని, ఈ 28వ తారీఖు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి సీనియర్ సిటిజన్ సన్మానం చేసి ఆ సన్నావట్ల 500 బోనస్ వచ్చిన సన్మానం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మీద ప్రచారం చేసే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతూ మరొక్కసారి ఈనాడు బాధ్యతలు చేపట్టినటువంటి నా రైతు సోదరులకు, రైతులకు సంబంధించి బాధ్యత తీసుకొని ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉంటామని నూతనంగా ఏర్పడ్డ పాలక వర్గానికి నా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. अदाकार अल्लू अर्जुन ने सादिया ट्रेडर में अपनी फिल्म के प्रीमियम के दौरान किसी रोड शो के इनेकाद की तरदीद की है और कहा कि वो पुलिस की इजाज़त से वहां पहुंचे थे। इन्होंने कहा कि खातून की मौत का इन्हें सुबह हमें इल्म हुआ। What I wanted to say is that there's a misinterpretation ankondi, misinformation ankondi, false information ankondi, even ankondi. It is no road show, it is no procession. Just థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండి ఉంటే, నాకు తెలుసుండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే. कांग्रेस एमएलसी बी वेंकट रेड्डी ने अल्लू अर्जुन पर बरहम का इजहार किया और उन्होंने रेवंत रेड्डी के असेंबली में अवामी मसाइल पर बात के बाद अल्लू अर्जुन की प्रेस कॉन्फ्रेंस पर एतराज़ किया। उन्होंने अल्लू अर्जुन को अपने बयानात वापस लेने का मुतालबा किया। అల్లు అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసిర్రు, ఎప్పటి వరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్లేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమనంటారు, తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అసొంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప, నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజల
వాళ్ళకి అండదండగా ఉంటది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము, శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం, ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. अल्लू अर्जुन को मरकजी वजीर बंडी संजय की हिमायत, वजीर आला के बयान पर तनकीद। वजीर बंडी संजय रेवंत रेड्डी पर फिल्म इंडस्ट्री के खिलाफ साजिश का इल्ज़ाम लगाया। इन्होंने कांग्रेस और MIM के इत्तेहाद पर तनकीद की और असम्बली को साजिश का आयदा बनाने का इल्ज़ाम लगाया। कहा MIM के इक़दाम से BRS की तरह कांग्रेस के नुकसान का खादशा है। इन्होंने सदिया थिएटर वाक़े पर खातून की मौत पर अफसोस का इजहार करते हुए श्री तेज के सेहत के लिए दुआ की। इन्होंने गुरुकुल स्कूल और हॉस्टल में नाक़िस सहूलत पर हुकूमत खामोश पर तनकीद की। जहीराबाद के बुशनली गर्ल्स गुरुकुल में 16 साल सादिया, जो 9वीं जमात की तालिबा थी, सीढ़ियों से फिसल कर शदीद जख्मी हो गई। इब्तदाई इलाज के बाद बेहतर इलाज के लिए गांधी हॉस्पिटल हैदराबाद मुंतकिल किया गया। सर पर शदीद चोट की वजह से सादिया की हालत मजीद बिगड़ गई और वो इतवार की सुबह दौरान इलाज इंतकाल कर गई। आंध्र प्रदेश के विशाखापट्टनम रेलवे स्टेशन पर एक बड़ा हादसा टल गया। स्टेशन पर आने वाली एक ट्रेन बिजली की तारों से टकरा गई, जिसके नतीजे में ये टूट गए। ये वाक़या इतवार की सुबह पेश आया। तफसीलात के मुताबिक तमिलनाडु के टर्नलवाली से मगरबी बंगाल के पुरुलिया जाने वाली सुपर फास्ट एक्सप्रेस ट्रेन सुबह 5:20 विशाखापट्टनम रेलवे स्टेशन पर पहुंची थी। आदिलाबाद के गाड़ी हथनूर में नाबालिग लड़की के अगवा और मुबैना ज़्यादती पर लड़की के रिश्तेदारों ने एहतजाज किया और पुलिस पर हमला किया, जिसमें सब इंस्पेक्टर समेत कई एहलकार जख्मी हुए। मुजाहिरीन ने 2 पुलिस गाड़ियों को नुकसान पहुंचाया और मुलजिम के घर को आग लगा दी। जख्मी पुलिस एहलकार को अस्पताल मुंतकिल करके इलाज फराहम किया गया। जिला SP गौस आलम की हिदायत पर तहकीकात का आगाज़ करते हुए केस दर्ज कर लिया गया। కొంచెం అతని రిలాక్స్ కానివ్వండి, కొంచెం ఏంటంటే అతను దమ్ ఎక్కువ వేసిన కొద్ది బ్లడ్ ఎక్కువ వస్తుంది. ఇది ఫైర్ ఇంజన్ రాలేదు సార్, ఇంతవరకు ఫైర్ ఇంజన్ తెప్పాను సార్. తీసుకోలేదు సార్, ఇప్పుడు ఏం లేదు సార్. పోలీస్ ఫోర్స్ వచ్చి ఎక్కడ అక్కడ పంపించేసింది సార్. ఇప్పుడు అక్యూజ్ నిందితుని ఇల్లు కాలుతున్నారు సార్. ఫైర్ స్టేషన్ ఫైర్ इंजन కోసం వెయిటింగ్ సార్, అంతే. आखिर में सुर्खियां एक बार जरिए मार्केट कमेटी ने मुताजिमीन की हलफ बर्दारी, वजीर पुन्नम प्रभाकर का किसानों के मसाइल हल करने पर जोर। अदाकार अल्लू अर्जुन का रोड शो की तरदीद, खातून की मौत पर अफसोस का इजहार। कांग्रेस MLC B वेंकट का अल्लू अर्जुन पर एतराज, बयानात वापस लेने का मुतालबा। बंडी संजय की अल्लू अर्जुन की हिमायत, कांग्रेस MIM के इत्तेहाद और हुकूमत पर तनकीद। जहीराबाद गुरुकुल स्कूल के 14 साल तालिबा सादिया का हादसे के बाद इंतकाल। ये थी हमारी दिन भर की खबरें। मुझे इजाज़त दीजिए। हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब, फेसबुक लाइक शेयर जरूर करें। अल्लाह हाफिज़।